కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో కష్టాలు ఎదురవుతున్న కొద్దీ భగవంతుని పైన ద్వేషాన్ని కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడి ప్రేమ ఎలాంటిదట అంటే అమ్మ ప్రేమ లాంటిదట. ఆయన పరీక్షిస్తాడు, సరిదిద్దటం కోసం దండిస్తాడు, కష్టాల రూపంలో మనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత భగవంతుని పైన కోపం పెంచుకొని ద్వేషంతో భగవంతుని ఆరాధించడం మానేస్తే నష్టపోయేది మీరే. భగవంతునికి సమీపంగా ఉండటం, భగవంతుని ఆరాధించటం, అర్చించడం ద్వారా ఆ సమస్యకి ఆయనే సరైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనేటువంటి భావన ఏర్పడి మనకి తెలియకుండానే మనలో మానసిక స్థైర్యం అనేది బలపడుతుంది. అంతేకాదు మన ఆలోచన విధానం క్రమ పద్ధతిలో కొనసాగుతుంది. భగవంతునికి సమీపంగా చేరుతూ ఉంటామో అప్పుడు మన జీవన విధానం క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. మన ఆలోచన విధానం సమతౌల్యంగా కొనసాగుతూ ఉంటుంది. తద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగలుగుతాము. అంతేకాని అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం ఉండి భగవంతుడి పైన కోపం పెంచుకుంటూ నాకు ఎప్పుడు కష్టాలే, ఎంత ఆరాధించినా ఎన్ని పూజలు చేసినా ఈ కష్టాలు ఇలాగే వస్తున్నాయి అంటూ ద్వేషం పెంచుకున్నామే అనుకోండి, మీ జీవితంలోనే అస్తవ్యస్తత అనేది మరింత పెరిగిపోతుంది. అమ్మ మనం తప్పు చేస్తే దండించి అయినా సరైనటువంటి తీరులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అమ్మ నిన్ను దండిస్తున్నప్పుడు అమ్మని గట్టిగా హత్తుకొని అమ్మ నన్ను కొట్టొద్దమ్మా, నేను ఇంకొకసారి చేయనమ్మా, తప్పైందమ్మా అంటూ ఏడుస్తూ ఉన్నాడే అనుకోండి పిల్లవాడు, అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, దండించడం ఆపేసి దగ్గరికి తీసుకొని ఇంకొకసారి ఇలా చేయకు నాన్న అని చెప్పి ప్రేమతో తల నిమురుతుంది. అదే పిల్లవాడు దూరం జరిగి ఎదురు తిరుగుతూ అమ్మని నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడే అనుకోండి, అమ్మ చెండి మాతాయి మరింతగా దండించేటువంటి ప్రయత్నమే చేస్తుంది. ఇదిగో ఇలాగే భగవంతుడు కూడా మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడం కోసం మనమేదో అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానంలోనో అపసవ్య పద్ధతిలో సాగేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కష్టాలు అనేవి ఒకదాని వెంట ఒకటి విపరీతంగా వస్తూ ఉంటాయి. అవి సరైనటువంటి దారిలోకి మళ్లించటం కోసమే మనల్ని మళ్ళీ మళ్ళీ కష్టపెడుతూ ఉంటాడు. మానవ ప్రయత్నం చేస్తూనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ముందుకు సాగండి, మీకంతా మంచే జరుగుతుంది.